అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విద్యారంగంపై శాసన మండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? ఉద్దానంలో 2019లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశాం. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ. దువ్వాడ పరిధిలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని సిపిఐ డిమాండ్. సమగ్ర శిక్షలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పీటీఐలను రెగ్యులరైజ్ చేయాలి. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులకు కన్నీరు తప్ప ఏమీ మిగలవు. మాజీ మంత్రి. విశాఖలో 49వ వార్డులో స్కీమ్లు డబల్ ధమాకా చీటీల పేరుతో మోసపోయిన మహిళ. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారు అని, దానిపై విచారణ సాగుతోందని అన్నారు. సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశారు. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం. 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష. సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్. అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs have been recovered అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని విద్యారంగంపై శాసన మండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పాం. మీరెందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రియంబర్స్మెంట్ పై చాలా స్పష్టంగా వివరించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లిన లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు. 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఇంకొక 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకటి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చగల యూనిఫైడ్ యాక్ట్
తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్కి వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. దాంతోపాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి చాలా స్పష్టంగా చెప్పాను, జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తూ ఉంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వారికి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జిఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా గవర్నెన్స్ కి వచ్చేగల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము దానికి ప్రతిపాదనలు మన కేబినెట్ లో చేశామండి. అది ఉద్దానంలో 2019లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశాం. తర్వాత ప్రభుత్వం మారింది. వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవనాలు కట్టేసి మేము ఉద్ధరించేస్తున్నామని ఊదరగొట్టారు అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. అధ్యక్ష, అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు గౌతు శిరీష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేను వెళ్ళాము అధ్యక్ష. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది. అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక 5ో 10ో డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. దీన్ని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష. కేంద్ర మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను అక్కడ యామ్కాస్ ఉంది అధ్యక్ష, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఒక 2 డయాలసిస్ మిషన్స్ ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారు చెప్తే 8 ఇచ్చారు అధ్యక్ష డయాలసిస్ మిషన్స్. అవన్నీ నిన్ననే నేను కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేశాను. బ్రహ్మాండమైనటువంటి భవనం అధ్యక్ష. స్టాఫ్ లేరు, జీతాలు కూడా ఇవ్వకపోతే మంత్రి గారు వెనకపడి జీతాలు కూడా ఇప్పించాం. ఇక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. ఆ ప్రాంతానికి మంచి జరగాలంటే కనీసం ఈ రోజు మేము 10 మిషన్లు పెట్టాం అధ్యక్ష. మిషన్లు అయితే చాలా బాగున్నాయి, ఓపెన్ చేసి ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్స్ లేరు అక్కడ. దయవుంచి మనం చెప్పిన వెంటనే 10 మిషన్లు పెట్టారు కాబట్టి మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇమీడియట్ గా ఆ 10 మిషన్లు ఆపరేషన్ లోకి రావడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనైనా సరే మీరు ఇమీడియట్ గా టెక్నీషియన్స్ పెట్టకపోతే మళ్ళీ దాని మీద మూతేసి అవి పాడైపోయే పరిస్థితి ఉంది. గౌరవ సభ్యులకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనసుంటే మార్గం ఉంటుంది, పూర్వంలాగా లేదు. చాలా మంది దాతలు ముందుకు రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. కనీసం మన స్థాయిలో మనం ప్రారంభిస్తే తప్పనిసరిగా చాలా మంది బిల్డింగ్లు కట్టడానికి వస్తున్నారు, ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా మెడికల్ హాస్పిటల్ కి చాలా సహాయం చేయడానికి ఉన్నారు. కాబట్టి దయవుంచి అందరం ఆ ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కూడా సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టే నాటికి సుమారు 11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం ఉందన్నారు. ఆ అవకాశం లేకపోతే ఇవాళ మనం కూడా ప్రభుత్వం ప్రజలిచ్చిన ప్రభుత్వాన్ని నడపలేక ఇబ్బంది ఉండే పరిస్థితి వచ్చేది. అందుకనే ఆయన మహత్యాతకుడు అని చెప్పి చెప్పక తప్పదు. ఈవేళ ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రానికి అప్పుడే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు
దగ్గర తీసుకొచ్చినట్లు లెక్క. ఇప్పటికీ మన జిల్లాలోనే, మన ఉమ్మడి జిల్లాలోనే చూసాం సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాగే ఐటీకి సంబంధించి, పోలవరానికి సంబంధించి, ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర మరి మీకు తెలుసు. పోలవరానికి ఆల్రెడీ సుమారు 15,000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెడుతున్నారు. సో అట్లాగే మన వైజాగ్కు సంబంధించి రైల్వే జోన్ కూడా సుమారు 150 కోట్ల రూపాయలతో మొదలు పెడుతున్నారు. మరి మెట్రో కూడా సుమారు 15,000 కోట్ల రూపాయలు దగ్గర డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోని ఎట్లాగైనా ఈ విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని ఆయన కలలు నిజం చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఇక విద్యుత్కు సంబంధించి మీకు తెలుసు, అందరు ముఖ్యమంత్రులు కలిసి సుమారు 5,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే ఈ 47 సంవత్సరాల్లో సుమారు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలనలో ఈ 5,000 మెగావాట్లే విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఈయనొక్కడే ఈ హయాంలో సుమారు 15,000 కోట్ల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగింది. కాబట్టి ఈవేళ విద్యుత్తులో మనం ముందంజలో ఉన్నాం. మూర్ఖుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1924 మధ్యలో మన చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం వల్లనే ఇంకా ఈ విద్యుత్ మీద మనకు పూర్తిగా నష్టాలు వస్తున్నాయి. డిస్కామ్లు అప్పులతో ఉన్నాయి. కాబట్టి ఆ రోజే ఆ ప్రాజెక్టుల్ని కంటిన్యూ చేస్తుంటే ఈవేళ మనకు విద్యుత్ మీద చాలా లాభాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ సూర్యగారు అనే పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈ సోలార్ పవర్ వాడాలనే ఉద్దేశంతో దీని ద్వారా సుమారు 4,000 మెగావాట్ల విద్యుత్తుని ఈ రాష్ట్రంలో కవర్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అప్పుడు డెఫినెట్ గా ఇటు వినియోగదారులకి ఉపయోగం ఉంటుంది, అటు ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలు, నాయకులు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో పనిచేయమని చెప్పి సూచించడం జరిగింది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు. మరి ఆయన దువ్వాడ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాలకు లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఆదివారం దువ్వాడ పరిధి టిడ్కో ఫేజ్ 2 వద్ద టిడ్కో గృహాల లబ్ధిదారుల సమావేశం జరిగింది. వీళ్ళు కట్టవలసిన ₹1,00,000 గవర్నమెంట్ కట్టారు. అది కాకుండా ప్రతి బ్యాంకు నుంచి వీళ్ళకి 3,65,000 బ్యాంకు నుంచి రుణం తీసుకొని వీళ్ళందరికీ అప్పు ఇప్పించడం జరిగింది జీఎంసీ వాళ్ళు. ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. ప్రభుత్వం చెల్లించినటువంటి దాదాపు 35-40 కోట్ల రూపాయల వరకు వీళ్ళు అప్పుల రూపంలోనూ వీళ్ళ దగ్గర అప్పు చేయించి బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వీళ్ళకి ₹1,00,000 చొప్పున ఇచ్చిన లబ్ధిదారులందరూ కూడా దాదాపు వీళ్ళందరి దగ్గర 20 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర 20 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు. అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దువ్వాడ సరిహద్దుల నుంచి తీసుకునేటటువంటి డబ్బు ఇది. దీంతో పాటు గవర్నమెంట్ వారు కట్టవలసిన ₹1,50,000, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ₹1,50,000 సబ్సిడీ ఇచ్చింది. దాదాపు వాళ్ళు కూడా దాదాపు 80 కోట్ల రూపాయల వరకు వాళ్ళు చెల్లించారు. ఇప్పుడు 7-8 సంవత్సరాలు కావస్తున్న లబ్ధిదారుల చేతికి డాక్యుమెంట్ రాలేదు, అలాగే ఇల్లు కూడా రాలేదు. వీళ్ళు డబ్బులు చూస్తుంటే ఎవరికి వెళ్ళి ఇక్కడ కాజ్ చేశారు. దీనికి మనం తెలుసు, ఎవరైనా దగ్గర పోయి ఒక స్థలం కొనుక్కొని ఉంటే సేల్ డీడీ ఏంటంటే వెంటనే ఇల్లు మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది, ఇలాంటి సేల్ డీడీ మనకు హ్యాండ్ ఓవర్ అవుతుంది, బ్యాంకులోకి పోయి మార్టిగేజ్ లోన్ కూడా అవుతుంది. ఇప్పుడు మార్టిగేజ్ లోన్ అయితే అయ్యింది, కానీ మార్టిగేజ్ లోన్ దేని మీద ఇచ్చారు, ఏ జెరస్కేప్ ఇచ్చారు లబ్ధిదారుడికి తెలియపరచట్లే. మనం కోర్టుకు పోయినా, సెంట్రల్ జైలుకి పోయినా, లేకపోతే ఇంకోటి పోయినా ఏది కేసు ఎఫ్ఐఆర్ పెట్టి కేసు కడితే మీకు వెంటనే దేని నిమిత్తం కేసు కట్టారనేది ఒక పత్రం ఇస్తారు. లబ్ధిదారుడికి తెలియాలి, అది హక్కు. ఆ హక్కును కూడా హరించేటువంటి పని ఈ జీఎంసీ యూసీడీ ఆఫీసులో జరిగింది. దీంతో పాటు మోసం జరుగుతుంది. ఒక డాక్యుమెంట్ని ఇంకోటికి అమ్మేస్తున్నారు. రొక్కం సరిత
నాకు ఎన్ని ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ యూసిటీ డిపార్ట్మెంట్ కానీ బ్యాంకు అన్నీ మొత్తం అంతా చేసామండి. అడుగుతూనే ఉన్నాం. వస్తుంది అన్నారు కానీ గత 10 సంవత్సరాలు బట్టి ఇవ్వడం కనబడలేదండి. ఎంతమందికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. ఈ రోజున రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అందు గురించి గవర్నమెంట్ పూనుకొని మా సిపిఐ సత్యనారాయణ గారి ద్వారా అన్నీ తేల్చి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్. అవుతుందండి, బ్యాంక్ లోన్ తీసుకుని మాకు ఇప్పుడు వరకు సేల్స్ డీడీలు ఇవ్వలేదండి. అది మాకు బ్యాంక్ సేల్స్ డీడీలు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాను. ఇంకా ఓకే. నా పేరు మల్లేని అనసూయ. నేను 2018లో డీడీ కట్టాను. బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాను. వెళ్ళిన ప్రతిసారి కూడాను నో రెస్పాన్స్, ఏంటి కూడా చెప్పట్లేదన్నమాట. మాకేం తెలీదు అని చెప్తున్నారు. దీనివల్ల మేము చాలా బాధలు పడుతున్నాము. మాకు ఇల్లు ఇప్పిస్తారని మరీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అదాలు మాకు డీడీ ఇచ్చారు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మాకు లోన్ కూడా తీసుకున్నారు మా పేరుని. మాకు ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదు. మేము రెంట్కు ఉండి అద్దెలు కట్టలేకపోతున్నాము. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మీ దయవల్ల మాకు ఇల్లు ఇస్తే మేము ఆ ఇంట్లో ఉంటాం. యునైటెడ్ పోర్టు మరియు డాక్ వర్కర్స్ యూనియన్ వీడీఎల్బీ మరియు డాక్ వర్కర్స్ యూనియన్ WTWFI CITO ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. జరపడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖపట్నం అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఈ ప్రాంతీయ సదస్సుకు హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతీయ సదస్సు ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారందరికీ కనీస వేతనం కూడా లేకుండా వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి కనీసం స్కూళ్ళల్లో వారితో టీచింగ్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళకి పార్ట్ టైం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కనీసం సిలబస్ను కూడా అందులో చేర్చారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు వారికి తీరని అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా ఐక్యంగా ఏకం చేసి ప్రభుత్వం నుండి ఏదైతే పార్ట్ టైం అనేటువంటి పదాన్ని తీసేసి ఫుల్ టైంగా పెట్టాలని, సిలబస్లో ఏదైతే ఈరోజు సిలబస్ తయారు చేస్తుందో ప్రభుత్వం స్కూళ్ళలో అన్ని తరగతులకి ఆ తరగతులకి సిలబస్ చేర్చాలని, అదేవిధంగా వొకేషనల్ టీచర్స్గా నామకరణం మార్చాలని, అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకి వయోపరిమితిని పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీ అంటే ఒక అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా గ్రాట్యుటీ ఇచ్చేటువంటి ఈ పరిస్థితుల్లో కనీసం మరి 24 గంటలు సేవ చేసే స్కూళ్ళల్లో మరి విద్యార్థుల భవిష్యత్తు తయారు చేసేటువంటి వాళ్ళ కళను వెలికి తీసేటువంటి ఒక టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కూడా తదితర అనేక డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. త్వరలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ ఇన్స్ట్రక్టర్స్ యొక్క ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి తప్పకుండా మా యొక్క సంబంధించినటువంటి మా ఇన్స్ట్రక్టర్ల యొక్క డిమాండ్స్ సాధించే వరకు మేము ఇదే విధంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులకు కన్నీరు తప్ప ఏమీ మిగలవని మాజీ మంత్రి కాకాణి అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నామనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి
రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, అవకాశం వచ్చింది 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం. ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే డబ్బు కొట్టుకుంటావు. ఏ రోజైనా ఆ ప్రాంతానికి, ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలని అడ్డుపుల్ల వేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలబడుతున్నాడు. ఏ రోజు రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి కలగదు. ఏ రోజు ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం, అంత ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా, ఏ పార్టీతో పొత్తు కలవకపోయినా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. విశాఖ జిల్లా సూర్యానగర్ వార్డు నెంబర్ 49లో స్కీములు, డబల్ ధమాకా చీటీలు పేరుతో మోసపోయిన మహిళలు. ధమాకా నెలసరి చీటీలు కట్టించడం జరిగింది. సుమారుగా 120 మంది బాధితులు మోసపోయారు. చీటీలు భార్య చిన్న తల్లి కట్టించుకున్న వ్యక్తులు చొక్కాకుల నాగేశ్వరరావు, భార్య చిన్న తల్లి ముఖ్య వ్యక్తులుగా వీళ్లకు సహకరించిన వాళ్ళు బొజ్జ గంగాధర్, కృష్ణ, గాజువాక, CMR ఆపోజిట్ ఫర్నిచర్ షాప్, వీళ్ళంతా కలిసి ఈ యొక్క బాధితులను మోసం చేశారు. బాధితురాలు సావిత్రి భర్త అద్దిపల్లి శ్రీనివాసరావు ఇరువురు కలిసి స్థానిక 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ న్యాయం జరగకపోవడం వలన స్పందనకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ కూడా చుక్క ఎదురైంది. చివరగా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ వారితో కూడా మా గోడు విన్నవించుకున్నాము. ఎవరూ మాకు సహాయం చేయలేదు. అందువలనే మేము మాకు న్యాయం చేయమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సదరు మోసం చేసిన వ్యక్తులను పట్టుకొని మా యొక్క డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మలను మోసం చేసిన వ్యక్తులు పెందుర్తిలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అందువలననే మీడియా ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి మోసగాళ్లను పట్టుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తదుపరి వాళ్ళ యొక్క ఫోటోలు, చెక్కులు, మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మీడియాకు చూపించడం జరిగింది. మా ఆడపి సావిత్రి అండి, మీరు మాకు 2019లోని చొక్కొక్క నేసరాన్ని పరిచయం అయ్యండి. అది మైనర్ అబ్బాయి ద్వారాగా మేము నా పరిచయం అండి. అబ్బాయి అతను మైనర్ అబ్బాయి అన్న చిన్న మీ 20 లక్షల సీటీ 10 లక్షల సీటీని చొక్కొక్క నేసర శీలనగర్లని ఆయన బాగా ఇస్తాడు అని అన్నారండి. మా నమ్మకంగా మేము సీట్లు అతను వేసన్నమాట. వేసిన తర్వాత కొన్నాళ్ళు బాగా లావాదేవీలు ఉండేవండి, బాగా ఉండేదండి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఆయన LIC కట్టించానండి. తర్వాత 300 కార్డు కట్టించానండి. తర్వాత ఓస్మోస్ అట, తర్వాత మోడీకేర్ అట, వేరు వేరే వ్యాపారం చేశారన్నమాట. మా ద్వారాగా ఇంకా అందరి దగ్గర కట్టించుకున్నారండి. ఆ ప్రజలందరూ మిగతా జనాలు కూడా నాకు వచ్చి పీకుతున్నారండి. ఆయన వల్ల మేము చాలా ఇరిగిపోయండి. ఆయన వల్ల మేము 30 లక్షలు ఇరిగిపోయాం సార్.
పప్పు చీట్లని ఎల్ఐసి అని అన్నీ కట్టించాడండి. కట్టించిన తర్వాత ఇప్పుడేమో 700 ఇవాళ పెన్షన్ అలాగా గత 400 పెట్టి అలాగా కింద చెప్తున్నానండి. చెప్తే మేము ఆల్రెడీ మేము స్పందన పెట్టడం జరిగింది, ఆల్రెడీ కమిషనర్ పెట్టడం జరిగింది, కలెక్టర్ కూడా పెట్టాం సార్. ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి మా ఏసీపీ ఆఫీస్ వచ్చింది, ఏసీ ఆఫీస్ నుంచి మళ్ళీ కందరం పోలీస్కి వచ్చిందండి. గ్రేటర్ విశాఖపట్నం సూర్యనగర్ 49వ వార్డు కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పరిధిలో స్థానిక మహిళలందరూ కూడా పప్పుల చీటీ పేరిట ఎల్ఐసి మరియు కొన్ని రకాల స్కామ్లు అంటూ ఒక వ్యక్తి దగ్గర 30 లక్షల రూపాయల వరకు మోసపోయామంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అని వారి వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అసలు ఏంటి ఈ పూర్తి వివరాలు వారి ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అద్దెకి మాత్రం 13 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను పెళ్ళైన తర్వాత. అయితే గత ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా బాగుండేది. 2019 వరకు. 2019లో మా తోటకోళ్ళ కొడుకు శ్రీను అని ఒక అబ్బాయి ఇలాగా శీలానగర్లోని చీటీలు అవి బాగా హైలైట్లో చేస్తున్నారు. అతని పేరు నాగేశ్వరరావు, చొక్కాకుల నాగేశ్వరరావు ఆయన పేరు. చాలా బాగా చేస్తారు, మీరు వేసుకుంటారని ఫస్ట్ 5 లక్షల చీటీ కల్పించారండి. బాగానే ఇచ్చారు ఆయన. తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతను అంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గ్యాదర్ చేసిన ఒక టీం అని మాకు తెలియక వాళ్ళలో మేము పడిపోయామాట. వాళ్ళు మొత్తం 5గురు అండి. బొజ్జ అరుణకుమారి, అతని భర్త గంగాధర్, చొక్కాకుల నాగేశ్వరరావు, అతని భార్య పేరు చిన్నతల్లి, అలాగే కృష్ణ, గాజువాకులు ఉంటారండి. వీళ్ళు 5 ఒక టీం అనమాట. అంటే మధ్యతరగతిలో ఉండేవాళ్ళని పప్పుల చీటీలని, తర్వాత డబల్ డమాకా అని, 5 లక్షల చీటీ, 10 లక్షల చీటీ అని, క్యాష్ కూడా మధ్యతరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్కి మాకు కావాలండి 3 నెలల్లో ఇచ్చేస్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు, పిల్లలు చిన్నపిల్లలతో ఉన్నారు కదా మీకు ₹1 వస్తుంది అన్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ, అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటూ అలాగలా నడుపుతున్నారండి. అది మాకు 2019 నుంచి 2020 వరకు వ్యవహారం అలా జరిగిందండి. ఈ విషయం మాకు నిజంగా తెలియక ఇందులో దూరిపోయాం అన్నమాట. తర్వాత ఈ చీటీలు 25 లక్షల చీటీ ఒకటి